ఓం నమో భగవతే శ్వేత గులాబీలు 1963 April 2nd. Behind the weakest weakness there is the supreme strength, the Lord's force. అత్యంత బలహీనమైన బలహీనతలో వెనకాల కూడా పరాత్పరుని త్రాణ అంటే బలము, ప్రభువు శక్తి నెలకొని ఉంటుంది. ప్రభువు శక్తి అనేది ఎప్పుడూ ఉంటుంది. When you get upset or disturbed, remember that it is the ego that gets upset and disturbed, and tell him, I do not want you, get away out of me. April 19th. ఎప్పుడైతే నీవు కలతతో లేక కలవరపాటు చెందేదవో అది ఒక అహం. అదే మిమ్మల్ని గందరగోళానికి మరియు కలవరపాటుకు గురి చేస్తుంది. దానికి నీవు చెప్పాలి, దానికి నువ్వు నాకొద్దు, నా నుండి వెళ్ళిపో అని నీవు పదే పదే చెప్తూ ఉండాలి. ఇక మే 26th, రైట్ ఆర్ రాంగ్ ఈజ్ నాట్ ది క్వశ్చన్. So many answers I have sent you, not written, to your letters, knowing very well that you would not be conscious of my answers, but that all the same it would help. One thing only remains to be said. Do not mistake your ego and your physical consciousness for yourself, because when you do so, they make you do and say what they want and not what you want, which does not help the release you want. తప్పు ఒప్పు అన్నది ప్రశ్న కాదు. ఇక్కడ తప్పు చేసావా ఒప్పు చేసా అనేది అంత పెద్ద విషయం కాదు. నీ లేఖలకు నేనెన్నో సమాధానాలు పంపాను. అయితే రాతల్లో లిఖించడంలో కాదు. నా సమాధానాల గురించి మీకు అవగాహన ఉండదని మీకు బాగా తెలుసు. కానీ అయినప్పటికీ అది నీకు సహాయపడుతూనే ఉంటుంది. ఒక విషయం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీ అహంను మరియు భౌతిక చైతన్యంను మీలాగా పొరపాటు పడకండి. ఎందుకంటే మీరు అలా ప్రవర్తించినప్పుడు మీరు వాంఛించేవి కాకుండా వారు కోరుకున్నది, అంటే ఎదుటివారు కోరుకున్నది మనలో ఎప్పుడైతే అహం ప్రవేశిస్తుందో అప్పుడు మనది మనం వాంఛించేది కాకుండా ఎదుటి వాళ్ళు కోరుకున్నది చేయమని వారు ప్రోత్సహిస్తారు, బలవంతం చేస్తారు, చెప్తారు ఎదుటివారు. మీరు వాంఛించే విముక్తి, స్వేచ్ఛ మీకు అప్పుడు ఆ సమయంలో సహాయపడదు. అది మరింత గందరగోళానికి గురి చేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు June 6th. Meanwhile, in spite of all adverse circumstances, try to get back into the detached condition in which the material things lose their hard reality. It is the surest way to get rest. వెంటనే ఇమీడియట్గా ప్రతికూల పరిస్థితులన్నీ ఉన్నప్పటికీ, మన చుట్టూట ఎలాంటి అడ్వర్స్ ఫోర్సెస్ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ భౌతిక వస్తువులు తమ భయంకరమైన వాస్తవికతను కోల్పోవటమే ఈ నిర్లిప్త స్థితిలోకి తిరిగి రావడానికి ప్రయత్నించాలి. అంటే అవి బాగా తీవ్రంగా ఉంటాయి కనుక మనము అప్పుడు నిర్లిప్తంగా అన్నిటి నుండి డిటాచ్లోకి ఉండడానికి మనము ప్రయత్నించాలి. ఆ స్థితిలోకి రావడానికి విశ్రాంతి నొందుటకు ఇది సరైన మార్గము. ఇది June 9th. But here always a lot of patience is needed. This is only for the outside life. Inside all is all right, quiet and luminous.
కానీ ఇచ్చట కూడా అత్యంత సహనం ఆవశ్యకం. ఇవి బాహ్య జీవితమునకు మాత్రమే. అంతరంగంలో సర్వము మంచిగా, నిశ్చలంగా, ఉన్నతంగా, తేజవంతంగా ఉంటాయి. అంతరంగంలో ఇప్పుడు అన్నీ కూడా నిశ్చలత్వంతోనే ఉంటాయి. ఇవన్నీ గందరగోళాలు కూడా మనకు బాహ్యంలో నుండి వచ్చేది. ఇక ఇప్పుడు జూన్ 28 ఏంటంటే, సెండింగ్ యూ ఏ కొటేషన్ విచ్ ఈస్ క్వైట్ అప్రోప్రియేట్. The one need for you and for all is to be, even in the darkest of powers of obscurity of the physical consciousness, stubbornly faithful to your soul and to the remembrance of the divine call. Sri Aurobindo. Keep a quiet confidence and all will be all right. రెండు కూడా 28 జూన్. మీకు ఒక కొటేషన్ పంపుతున్నాను. అది అత్యంత సముచితమైనది. నీకు మరియు సర్వులకు అత్యావశ్యకమైనది. అది భౌతికమైన చైతన్యం యొక్క శక్తి అంధకారంలో కూడా మీ ఆత్మకు దివ్య పిలుపును గుర్తు చేస్తూ దృఢంగా నమ్మకాన్ని కలిగి ఉండాలి అంటున్నారు శ్రీ అరవిందులు. అలాగే నిశ్చలమైన విశ్వాసంతో ఉండండి, అన్నీ సక్రమంగా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ మనకు వచ్చేది జూలై 15 ఈ 1963లో జూలై 15. Most of the dreams are in the subconscious or in the vital. They can be useful for the inner progress of properly understand. స్వప్నములన్నీ చాలా వరకు అధోచేతనలో నుండి మరియు ప్రాణికంలో నుండి వస్తూ ఉంటాయి. స్వప్నాలన్నీ మనం రాత్రి వేళ కళలన్నీ కూడా అధోచేతనలో నుండి మరి ప్రాణికంలో నుండి. వాటిని సరైన అవగాహనతో ఉన్నప్పుడు వాటి గురించి అంతరంగ పురోభివృద్ధికి తోడ్పడుతూ ఉంటాయి. వాటిని అంటే మనం మననం చేసుకొని అవగాహనతో ఉన్నప్పుడు. ఇక నెక్స్ట్, ద యాక్టివ్ కాన్షియస్నెస్ ఇస్ ద యూజువల్ కాన్షియస్నెస్, ద కాన్షియస్నెస్ ఆఫ్ ఎవ్రీ డే అండ్ ఎవ్రీ సర్కమ్స్టెన్స్, ద వన్ ఇన్ విచ్ అండ్ బై విచ్ యూ లివ్ అండ్ యాక్ట్ ఇన్ ది ఆర్డినరీ లైఫ్. సాధారణ జీవితంలో దేనిలో జీవించినా దానిలో ఎలా వ్యవహరిస్తావో నిత్యము అనునిత్యము సర్వస్థితులలో చైతన్యమును క్రియాశీలమైన చైతన్యంగా ఉండటమే ఉపయుక్తమైన చేతన. ఇక ఈరోజు లాస్ట్ది ఏంటంటే, యాజ్ ఎ కంప్లీట్ టు మై టుడేస్ లెటర్, ద వరల్డ్ విల్ ట్రబుల్ యూ so long as any part of you belongs to the world. It is only if you belong entirely to the divine that you can become free. శ్రీ అరవిందో. ఈరోజు నా లేఖకు అభినందనగా మీలో ఏదైనా పాఠశాల జగత్తుకు చెందినంత వరకు ప్రపంచం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీరు పూర్తిగా దైవానికి చెందిన వారైతేనే మీరు స్వేచ్ఛగా మారగలరు. అంటే మనము ఈ ప్రపంచం వైపు చూసినప్పుడు అన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కంప్లీట్గా మనము దైవానికి చెందిన వారైనప్పుడే మనం పూర్తిగా స్వేచ్ఛను పొందగలుగుతాము. శ్రీ అరవిందో. ధన్యవాదాలు.